బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఆ హీరోయిన్ డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది. సో, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా అందరూ చూడాల్సిన మూవీ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా అడల్ట్ కంటెంట్ గానీ ఏదీ లేదు. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గోపి సుందర్ గారైతే చాలా బాగా మ్యూజిక్ అయితే అందించారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ కూడా బాగున్నాయి. నాకైతే చాలా కొత్తగా అనిపిచ్చింది. సినిమా కాన్సెప్ట్ ఏంటండి ఫస్ట్? సినిమా కాన్సెప్ట్ ఓకే. అందరూ అనుకున్నట్టు ఓల్డ్ కాన్సెప్ట్ లాగే ఉన్నది. రొటీన్ కాన్సెప్ట్ లానే ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ట్రూ స్టోరీ ఏదైతే ఉందో ఫ్లవర్స్ కోసం రైతులు ఎంతైతే కష్టపడుతున్నారో అది తీసుకొని వాళ్ళు చెప్పారు చూసారా, ఒక మెసేజ్ ఓరియంటెడ్. సో మనం అది తీసుకొని ఆ పాటలో నిజంగా వాళ్ళ ఫ్లవర్స్ కోసం అంత కష్టపడుతున్నారు. మనకెప్పుడు ఫ్లవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆ ఒక్క విషయంలో మనం డైరెక్టర్ని బాగా మెచ్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే వైజ్గా అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ చాలా కష్టపడ్డారు సినిమా కోసం. 100 days వర్క్ చేసి ఇంత కష్టపడి తీశారు. సో ఓవరాల్గా అయితే హీరోయిన్ కానీ హీరో కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా కూడా షీ డన్ వెరీ వెల్. నాకైతే బాగా నచ్చింది ఆమె డైలాగ్స్ కానీ. ఓకే, షీ డన్ వెరీ వెల్ అని నేను అనుకుంటున్నాను. మహేష్ బాబు గారు శ్రీమంతుడు కాపీ కొట్టారు అంటున్నారు అంతవరకు. ఉన్నది కొంచెం ఉంది. బట్ అక్కడ ఏంటంటే మెయిన్గా వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఫ్లవర్స్ కోసం ట్రూ స్టోరీ ఏదైతే తీసుకోవాలనుకున్నారో అలానే ఉంది. బట్ అందరికీ అలానే అనిపిస్తుంది, కొంచెం శ్రీమంతుడిలా ఉంది అని అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఫ్యామిలీ అందరూ చూడాల్సిన పిక్చర్ అని నేను అనుకుంటున్నా. రాజ్ తరుణ్ కూడా ఫస్ట్ టైం ఇలాగ చేయడం. సో రాజ్ తరుణ్ గారికి సెట్ అయింది అనిపించిందా అండి? ఆ క్యారెక్టర్, ఆ రోల్ సెట్ అయింది అనిపించింది? తను క్యారెక్టర్ సెట్ అయ్యడో లేదో కానీ తను 100% క్యారెక్టర్కి చాలా బాగా చేశాడు, న్యాయం చేశాడని నేను చెప్పొచ్చు. ఓకే, ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ 5కి అయితే నేను 3.5 ఇస్తా. ఓకే, ఇప్పుడు లావణ్య రామారావు మధ్య అంటే వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ నేను పర్సనల్గా అయితే ఇంకా నేనేం తెలుసుకోలేదు. ఓకే, సినిమా ఎప్పుడు పర్సనల్స్ అనేవి సినిమా మీద ఎఫెక్ట్ చూపించకండి. దట్ ఈస్ ప్రొఫెషనల్ అండ్ దిస్ ఇస్ పర్సనల్. దాని కింద చూడండి, దీని కింద చూడండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారన్న? యా టూ గుడ్, చాలా బాగున్నా. అన్న, మీకు లావణ్యతో అఫైర్ ఉందంటున్నారు, అది ఏందన్న, కరెక్టా కాదా? మీ మీద ఇంత ట్రోల్స్ వస్తున్నాయి, మీరు ఎలా ఫీల్ అవుతుంది? అయ్యో, లావణ్యతోని అంటే ఎఫైర్స్ అనేవి మనకేం లేవు. అయితే నేను రాజస్థాన్ కాదు, జూనియర్ రాజస్థాన్. జూనియర్ రాజస్థాన్. ఏందన్న రాజస్థాన్లో ఉన్నావు కదా, మేకప్ మార్చి తిరుగుతున్నా? లేదు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను రాజస్థాన్ కాదు, జూనియర్ రాజస్థాన్. అందరూ జూనియర్ రాజస్థాన్ అంటారు. సో అది కదన్న, లావణ్య మరి మిమ్మల్ని కాల్ చేసి అడుగుతుంది, మీరే అని అంటున్నారు. అది లేదు, లావణ్య ఒక డ్రగ్గిస్టు. సరే, లవ్ చేశాడు కావచ్చు. లవ్ చేసినంత మాత్రాన ఆమె చేసినవి అన్నీ దృష్టిలో పెట్టుకొని ఆమె లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని ఏం లేదు. మూవీ చేసిన ప్రతి ఒక్కరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా అని చెప్తుంది. అలాంటి మూవీ అంటే మూవీ చేసిన ప్రతి ఒక్కరితో ఎఫ్ఐఆర్ ఎట్లా పెట్టుకుంటారు? ఆయన సెలబ్రిటీ. ఇట్లాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి. అట్లాంటి రూమర్స్ అన్ని మూవీ పైన రుద్దొద్దు. ఇట్లాంటి మూవీ పైన ఇంపాక్ట్ పడవని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీరు జూనియర్ రాజ్ తరుణ్గా మీరు ఆ రాజ్ తరుణ్ ప్లేస్లో ఉండుంటే మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు, ఎలా ఫీల్ అయ్యేవారు? యా, కంపల్సరీ నేను యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నా. రోజు అంటే నేను జూనియర్ రాజస్థాన్గా ఫీల్ అయితే నేను కంపల్సరీ కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్ళి న్యాయం జరగమని అడుగుతాను. ఎందుకంటే లావణ్య చేసేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీని పట్టుకొని నన్ను ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని పెద్ద రూమర్స్ అనేది పుట్టిస్తుంది. అవన్నీ ట్రూ కాదు, అవన్నీ అంతా ఫాల్స్ ఎలిగేషన్స్. మీరేం పట్టించుకోవద్దు. రాజస్థాన్ భయ్యాకి ఒక మంచి మూవీలో కాదు, రాజస్థాన్ భయ్య బయట కూడా పురుషోత్తముడు, చాలా మంచివాడు అన్న. అంటే ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ వస్తున్నాయి కదా, దీనివల్ల మూవీస్కి ఏమైనా ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నాను? లేదు. ఈ ప్రతి ఒక్క ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఇట్లాంటి లవ్ స్టోరీ ఉంటుంది. మీ లైఫ్లో ఉంటుంది లవ్ స్టోరీ, నా లైఫ్లో లవ్ స్టోరీ ఉంటుంది. ఇట్లాంటి లవ్ స్టోరీల మీద మూవీ వలన ఇట్లాంటి కాంట్రవర్సీ మీద మూవీ పైన ఇంపాక్ట్ అనేది కంపల్సరీ పడదు. ఎందుకంటే దాన్ని ఇప్పుడు రాజస్థాన్ భయ్య మూవీకి రాకపోవచ్చు, చూడకపోవచ్చు. డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మూవీ పైన కంపల్సరీ హిట్ అవుతుంది. మంచి మూవీ ఇది, చాలా బాగా హిట్ అవుతుంది. లావణ్య అలా చేయడానికి కారణం ఏంటంటే సెలబ్రిటీ అయిండు కదా. సో సెలబ్రిటీ అయిండు, నాకు దక్కకుండా పోతున్నాడు, నన్ను ఇదివరకు లవ్ చేసిండు, నేను అతనికి ఫ్యూచర్ ఇచ్చిన అని పెద్ద రూమర్స్ చెప్తుంది. సో నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. నాతో షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో గర్ల్స్ ఉంటారు, వాళ్ళందరినీ లవ్ చేయాలంటే చేయలేము కదా. సో షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో పరిచయం ఉంది, లవ్ చేసుకున్నారు. సో అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. పెళ్లి దానికైతే పోలేదు. రాజస్థాన్ భయ్య పెళ్లి చేసుకోలేదు. అతను పెళ్లి చేసుకోలేదు కాదు, చెప్తున్నాడు రియల్ లైఫ్లో నేను పెళ్లి చేసుకోను, నా లైఫ్ మొత్తం మూవీ ఫీల్డ్కి అంకితం, నేను సినిమాలో చేస్తూ ఉంటాను, మ్యారేజ్ అనేది చేసుకోను అని చెప్తున్నాడు.
ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దానికి అంటే ఆ రూమర్స్ ఏమన్నా ఫ్లాప్ అయితేమో అనుకున్నారు మూవీ. ఇప్పుడు రూమర్స్ అనేవి పర్సనల్ అండి, మూవీ అనేది ప్రొఫెషన్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దొద్దు. మూవీ అంటే రాస్తారని ఒక్కడే లేడు, దాని వెనకాల డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు, చాలా పెద్ద టీం ఉంది, ఎంతోమంది కష్టం ఉంది. సో ఒక బిజినెస్ని తీసుకొచ్చి పర్సనల్ దానికి రుద్ది దాన్ని వాళ్ళ కష్టాన్ని అంతా నేలపాలు చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కాన్సెప్ట్ ఏంటండి? చాలా బాగుందండి, అదే రైతుల గురించి. అండ్ ఏంటంటే ఈ మూవీలో అంటే ముందే చెప్తే ఇంకెవరు రారు కదా, నేను స్టోరీ అంటే శ్రీమంతుడు మహర్షి కలిపి తీసినట్టు అనిపిస్తుంది. యా కొంచెం స్టోరీ అంటే శ్రీమంతుడు స్టోరీ కొంచెం అండ్ రొటీన్ అనిపించింది స్టోరీ, బట్ మేకింగ్ చాలా డిఫరెన్స్ ఉంది, డైలాగ్స్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి, కొత్తగా చూపించారు. శ్రీమంతుడు మహర్షితో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్గా చూపించారు స్టోరీ. ఇప్పుడు రాజ్ తరుణ్ గారికి ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఈ మధ్యన అంత హిట్లు అయితే లేవు, ఇది హిట్ అవుతుంది అనుకుంటున్నాను. యా చాలా బాగుంది కదా మూవీ, హిట్ అవుతుంది. అండ్ తను కూడా డిఫరెంట్ రోల్ చేశారు, బాగా ఎలివేట్ చేశారు. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య రామారావు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుంది, అది ఏంటి, అంతవరకు కరెక్ట్ అన్నారు? లాస్టర్ లావణ్య మధ్య ఏముందో నాకు తెలీదు, నేను చూడలేదు. ఉంది అంటున్నారు, మ్యారేజ్ అయింది అంటున్నారు, కాలేదు అంటున్నారు. ఏదేమైనా అది పర్సనల్ టాపిక్, ఇంకా దాని గురించి ఇది మూవీ. సో ఏంటంటే ప్రతి విషయాన్ని మీడియాకి తీసుకొచ్చి రచ్చ చేసి ఈ మధ్య నాకు ఇది కొంచెం కరెక్ట్ అనిపించలేదు. ఏదైనా పర్సనల్ ఉంటే ఇంట్లో సాల్వ్ చేసుకోవాలి, మీడియాకి తీసుకొచ్చి తనని బ్యాడ్ చేయడం, తిను బ్యాడ్ అవ్వడం. కొందరేమో రాస్తారని బ్యాడ్ అంటారు, కొందరు లావణ్యని బ్యాడ్ అంటారు. బట్ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, సమాజం అంటేనే ఒకరిని వేలెత్తి చూపడం. సో సమాజం అలా ఉన్నప్పుడు పర్సనల్గా సెటిల్ చేసుకోవాలి, పర్సనల్లీ పబ్లిక్ లాగితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5 ఇవ్వచ్చు, మంచిది.